నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలను ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తీసుకువస్తారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 22వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 22వ వార్డ్ అరోరా నగర్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి పెద్దలు, మహిళలు, యువతను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలన్నింటినీ దగ్గర్నుంచి చూసిన అనుభవంతో తాను 6 గ్యారెంటీలు రూపొందించినట్లు టీజీ భరత్ తెలిపారు. 5 ఏళ్లలో ఈ 6 గ్యారెంటీలు అమలు చేసి కర్నూలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తానన్నారు. ప్రతి వీధికి త్రాగునీటిని తీసుకొచ్చి ప్రజల దాహాన్ని తీరుస్తానని, తాగునీటి సమస్యలు చెప్పిన మహిళలకు ఆయన హామీ ఇచ్చారు. ఇక యువత భవిష్యత్తును బాగుచేసేందుకు కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తానని యువతతో చెప్పారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటానని అన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఎంతో వెనకబడిపోయిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారని టీజీ భరత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించాలని అన్నారు. కర్నూలు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ సమస్యలు, అర్హులకు పింఛన్లు అందకపోవటం, ఇలా నగరంలో ఏ వీధికి వెళ్లినా సమస్యలు ఉన్నాయని అన్నారు. తనను గెలిపిస్తే వీటన్నింటినీ తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, వార్డు ఇన్ఛార్జ్ శ్రీధర్, సీనియర్ నాయకులు మోయిన్ బాషా, బూత్ ఇన్ఛార్జీలు సూర్యప్రకాష్, దీపిక, వంశీ, విష్ణు, సాయి, చైతన్య, గీత, వనిత కుమారి, రంగనాథ్, కళ్యాణ్, చంద్రశేఖర్, బాలు, ఈశ్వర్, మల్లికార్జున, షణ్ముఖ, కృష్ణ, జగదీష్, పుష్పావతి, నాగేశ్వరరావు, గోపి, నితిన్, శ్రీనివాస్, భాస్కర్, హరికృష్ణ, హమీద్ తదితరులు పాల్గొన్నారు. ऐसा है मैं मदद करने के लिए चाह रहा हूँ. आप जरा मेरे को वो डी క్యాంప్ లో ఇవన్నీ గవర్నమెంట్ క్వార్టర్స్ ప్రతి ఏరియాలో ఇట్లా పార్క్ ఉంటుంది. ఇది చూసినారా పార్క్ ఎట్లుంది, ఇంత ఘోరంగా ఉంది. ఈ పార్క్స్ అన్నీ బాగా డెవలప్ చేస్తాము. ఆల్మోస్ట్ ఇక్కడ 6 పార్క్స్ వస్తాయి నాకు తెలిసి. అన్నీ నీట్గా డెవలప్ చేస్తాము, బాగా ఉండే లెక్క చేస్తాము. యాక్చువల్గా ప్లానింగ్ అంతా బాగుంది, ఎందుకంటే ఇవన్నీ క్వార్టర్స్ ఎప్పుడో కట్టిండేది ఎన్నో ఏళ్ల కిందట. మన గవర్నమెంట్లో చేసిండేది ఇంకా బాగా డెవలప్ చేసినామంటే ఇక్కడ ప్రజలందరూ వాడుకునే లెక్క చేస్తాం. ఓడిపోయిన గివింగ్ సర్వీస్ టు పీపుల్. అదే కాక ఒక విజన్, నేను అందరి లెక్క నేను ముస్లిము ఓటేయండి, అయితే నేను హిందూ అని ఓటేయండి అని చెప్తాను. నేను క్లియర్ కట్గా ఒక 6 గ్యారెంటీలు ఇచ్చి ఇవి నేను చేయబోతున్నా నెక్స్ట్ 5 ఇయర్స్లో అని చెప్పి నేను ప్రజల్లో పోతున్నా. అవతల వ్యక్తులకి ఏం చెప్పుకోలేక లేదు, హిస్టరీ లేదు, ఆర్ ఫ్యూచర్ ఏం లేదు. సో నేను ఎంత గ్యారెంటీ ఇస్తున్నానంటే 6 గ్యారెంటీలు 5 ఏళ్ళలో చేయకపోతే 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను. నేను సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా వింటారు ఎవరు ఇట్లా హామీలు ఇచ్చిండదు. ఇంత గట్టి హామీ అయితే ఎవరు అంటే రాజకీయాల నుంచే తప్పుకుంటాను అంటున్నాను. బికాజ్ ఐ డోంట్ లివ్ ఆన్ పాలిటిక్స్. అంత ధీమా ఎందుకు? ఎందుకంటే చేయగలుగుతామనే కదా పెట్టిండేది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది చేయగలుగుతామని. ఇప్పుడు హైకోర్టుది బెంచ్ ఫర్ ఎగ్జాంపుల్ మన పత్తికొండల సార్తోనే చెప్పించా కదా, బెంచ్ గ్యారెంటీ ఇక్కడ ఏర్పాటు చేస్తామని. ఎందుకంటే అదొక సెంటిమెంట్. ఇక్కడ మనకి డివిజన్ అయిన తర్వాత 1953 నుంచి శ్రీబాగ్ కమిటీలో కూడా పెట్టింది, అది కూడా ఎగిరిపోయింది. డివిజన్ అయిన తర్వాత అప్పుడే పెద్ద సార్ ఉండింటే 100% నాకు తెలిసి హైకోర్టు, పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేవి. ఇట్ వాజ్ ఇన్ పీక్స్. పాలిటిక్స్ అనేది మీకు తెలుసు, అప్స్ అండ్ డౌన్స్. 2014 ముందు సార్ మినిస్టర్గా ఉండి వాజ్ ఎ ఫైటర్. సమైక్యాంధ్ర దాంట్లో కూడా చాలా పెద్ద పాత్ర వహించారు కాబట్టి ఈ నోస్ ఎవ్రీథింగ్. ఆ టైంలో కానీ ఉంటే ఇవన్నీ జరిగాయి. సో సెంటిమెంటల్గా హైకోర్టు బెంచ్ అనేది కర్నూలుకు రావాలని
ఆల్రెడీ సార్ చెప్పారు. ఇప్పుడు మరి ఆయనతో కూడా అష్యూరెన్స్ తీసుకోవడం జరిగింది. రియల్ స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ చూడు ప్రాబ్లమ్. స్మార్ట్ సిటీ అంటే వీళ్ళు నోటికి వచ్చింది చెప్తారు. రియల్ స్మార్ట్ సిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఒక ISO 9000 ఏదైనా కావాలా సర్టిఫికేషన్ ఒక ఫ్యాక్టరీకో కానీ ఒక ఫర్మ్కి దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్. స్మార్ట్ సిటీ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్. ఊరికే రాదు స్మార్ట్ సిటీ అంటే. లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బీ డన్. ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్ పెట్టారు సార్. అక్కడ ఇండస్ట్రీస్ తెప్పించే కెపాసిటీ ఉంది. నాకుండే నెట్వర్క్తో వాడుకొని ఐ ట్రై టు పుష్ టు గెట్ సమ్ బిగ్ ఇండస్ట్రీస్. కర్నూలుకి వచ్చిందంటే ఉపాధి చాలా మందికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. అంటే అప్పుడు ప్రజలందరూ ఏమంటే ఒక ఛాన్స్ రాజశేఖర్ రెడ్డి గారు కొడుకుగా ఏమో చేస్తారు, ఉద్ధరిస్తారని చెప్పి ఆశపడి చేశారు. నా పైన కోపం కాదు, ఏదో ఒక ఛాన్స్. ఆయన కొడుకు కదా, ఆయన కన్నా బెటర్ చేస్తారనుకున్నారు. అది చాలా రివర్స్ అయిపోయింది. ఆయన ఏమీ చేయలేదు. నవరత్నాలు అన్నారు, నవరంధ్రాలు అయింది. ఏమీ చేయలేకపోయినాడు. రూపాయి ఇచ్చి 99 రూపాయలు గుంజేశాడు ప్రజల నుంచి. కంట్రోల్ మెకానిజం లేదు, ఏమీ లేదు. గ్యాస్ సిలిండర్లు పెరిగిపోయినాయి. వాళ్ళ ఆదాయం పెరిగిందా అంటే ఆదాయం పెరగలే, ఖర్చులు మాత్రం బీభత్సంగా పెరిగిపోయింది. సో ఇవన్నీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే వీళ్ళు భయం పెట్టేశారు. మేము ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ మీరు చూస్తే, నేను నిన్ననో మొన్ననో ఫస్ట్ వార్డులో ఎంతమంది పెన్షన్స్ కట్ అయినాయి, ఎంతమంది ఇళ్ళ పట్టాలు అవి రాలేదని చెప్పడం. అంతకుముందు మీరు అది వచ్చేది కాదు. ఇప్పుడు ధైర్యం వచ్చింది ప్రజల్లో. వాళ్ళు ఏమి ఓటు రూపంలో చూపిస్తారు. వాళ్ళ ఆయుధాన్ని ఖచ్చితంగా May 13th వాడుకుంటారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ప్రధాన కార్యదర్శి అక్కేపోగు వెంకటస్వామితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తామందరం ఎమ్మెల్యేలుగా విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పదవిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా అందజేస్తామని చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మా నారా చంద్రబాబు గారు పుట్టినరోజు ఈ అందరూ తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులందరూ రిటర్న్ గిఫ్ట్ వచ్చి June 3న మేమందరూ ఎమ్మెల్యేలు అయ్యి సార్కి సీఎం పదవి మేము ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. ఈజ్ ఎ విజనరీ లీడర్, మీ అందరూ తెలుసు. అట్లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్. ప్రజెంటు మన ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలంటే చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ కాపాడగలుగుతారు. సో ఖచ్చితంగా ప్రజలందరూ ఈ 5 ఏళ్లలో ఏమేం బాధలు పడినారు, ఏమేం కష్టాలు పడినారో చూశారు. మీ ఓటు హక్కును మాత్రం పొరపాటున కూడా ఫ్యాన్ గుర్తుకు వేయకుండా చూసుకునే బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే పొరపాటున వాళ్ళకి కానీ వేస్తే ఆ ఫ్యాన్కి మనమే ఊరేసుకోవాల్సి వస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. సో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యాపారాల వైపు యువత దృష్టి సారించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన వుడెన్ గోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన వుడెన్ గోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చెక్క గానుగ నూనెల దుకాణాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు దుకాణం యజమాని శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ చెక్క గానుగ నూనెల తయారీ విధానాన్ని గురించి దుకాణం యజమానిని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను యజమాని శివ వివరించారు. ఈ సందర్భంగా దుకాణంలో మొదటి కొనుగోలును యువనేత టీజీ భరత్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార పరంగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని
49వ వార్డు ఇన్ఛార్జ్ విక్రమ్ సింగ్ అన్నారు. ఈ మేరకు 49వ వార్డు పరిధిలో టీజీ భరత్ విజయాన్ని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని 49వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను కూడా అందజేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో దశాబ్దాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. ప్రజలు ఎన్నికల సమయంలో కుల మతాలను చూసి కాకుండా మంచి చేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని కోరారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క కర్నూలు ప్రజలకి విజ్ఞప్తి, ఖచ్చితంగా ఓటేసి ఖచ్చితంగా 6 గ్యారంటీలు నిర్వహించే భరత్ అన్న గ్యారంటీలు ఇచ్చాడు. ఈ 5 ఏళ్ళు చూసిన బ్యాక్వర్డు దాన్ని 5 ఏళ్ళు అన్నారు. 15 ఎంతకంటే అంత ఎన్నిక వెళ్ళిపోయింది కర్నూలు పరిస్థితి. మాత్రము అన్నను గెలిపించుకొని ఖచ్చితంగా కర్నూలు భవిష్యత్తును మాత్రం ముందడుగేయాలని కోరుకుంటాను ప్రతి ఒక్క ప్రజలకి. టీడీపీ ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్. ఈసారి భరత్ సార్నే గెలిపిస్తాము, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వము. గతంలో అనుభవించినాము, ఆయనకు ఒక్క ఛాన్స్ అని 5 ఏళ్ళు ఇచ్చి చూసినాము. నరకం అనుభవిస్తున్నాం అన్నారు. ఇంటి పన్నులు, చెత్త పన్నులు విపరీతంగా పెరిగినాయి, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయి అని ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వేస్తాము. అలాగే కర్నూలులో భరత్ గారికి, అలాగే ఎంపీ గారికి కురాన నాగరాజు గారు కానీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఇంటికి పోతుంటే మంచి స్పందన లభిస్తుంది. భగవద్గీతను పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని చిన్మయ మిషన్ ఇన్ఛార్జ్ స్వామిని సుప్రేమానంద మాతాజీ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్బాగ్లోని గీతా ప్రచార ధామంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పారాయణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ఏకాదశిని పురస్కరించుకొని భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, చిన్మయ మిషన్ ఇన్ఛార్జ్ స్వామిని సుప్రేమానంద మాతాజీ తదితరులు పాల్గొన్నారు. సామూహిక భగవద్గీత పారాయణంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా అందజేశారు. అనంతరం ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, చిన్మయ మిషన్ ఇన్ఛార్జ్ స్వామిని సుప్రేమానంద మాతాజీ మాట్లాడుతూ భగవద్గీత విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ముఖ్యంగా ఏకాదశి నాడు భగవద్గీత పారాయణం చేయటం వల్ల మరింత మంచి జరుగుతుందని వివరించారు. ప్రతి నెల 2 ఏకాదశిల సందర్భంగా నిర్వహించే భగవద్గీత పారాయణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులు కావాలని కోరారు. గీత హరియోం, అందరికీ ప్రణామములు. హరియోం. గీతా ప్రచార సమితి ద్వారా ప్రతి ఏకాదశికి కూడా మరి మన సంకల్బాగులో ఉన్నటువంటి మరి గీతా సమాజ సంఘం ద్వారా చక్కగా భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధావలులై భగవద్గీత 18 అధ్యాయాలన్నీ కూడా చక్కగా పారాయణం చేస్తున్నారు. ఎందుకు అనంటే ఏకాదశి అంటే ఆ పుణ్య దినం రోజున ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారికి ఇంక ఈ జన్మే లేదు, మోక్షమే పొందుతారు వాళ్ళు అని మనకి భగవద్గీత గీతా మాహాత్మ్యంలో చెప్పడం జరిగింది. ఎవరైతే గీత సుగీత కర్తవ్య అంటే గీతని ఎవరైతే చక్కగా తమ జీవితంలోనికి తీసుకురాగలుగుతారో వాళ్ళకి వాళ్ళ రాత మారుతుంది అని చెప్పేసి భగవద్గీత గీతా మహాత్మ్యంలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉంటారు. అలాగే 18 అధ్యాయాల్లో కూడా అంటే ఆ పారాయణం చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి విశ్లేషకులు, అలాగే ప్రతి శ్లోకంలో కూడా ఏమున్నది అనే విషయాన్ని తెలుసుకుంటూ వారు పారాయణం చేస్తూ అధ్యయనం చేస్తూ ఆధ్యాత్మిక రంగంలో ముందుకి దూసుకుపోతూ ఉన్నారు మన కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా. సో ఈ సందర్భంగా చిన్మయ మిషన్ నుంచి నేను కూడా, నా పేరు స్వామిని సుప్రేమానంద మాతాజీ, చాలా ఇష్టమైనటువంటి విషయం అన్నమాట. ప్రతి ఏకాదశికి కూడా చక్కగా అందరూ ఈ విధంగానే ఇళ్లలో అయినా పారాయణం చేసుకోవచ్చు, లేదా ఇలా సంస్థ తరఫున వచ్చి కూడా చక్కగా మీరు పారాయణం చేసుకున్నందువల్ల భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణములు, అలాగే భౌతికమైనటువంటి అభివృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, ఇంట్లో ఉండేటటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్య అష్ట ఐశ్వర్యాలన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. సంఘం మేము నెలకొల్పి ఇంచుమించు 35 సంవత్సరాలు ఉంది.
గీతా ప్రచార సంఘం ప్రచారం అని మేము గీతను భగవద్గీతను ప్రచారం చేయవలనే ఉద్దేశంతో ఎన్నో విధాలుగా చేస్తున్నాము. దాంట్లో ఒక విధంగా భగవద్గీతను పారాయణం చేయించే భక్తులతో అనే ఉద్దేశంతో భగవద్గీత పారాయణాన్ని ప్రతి ఏకాదశి రోజు కృష్ణ పరమాత్మ చాలా ఇష్టమైన రోజు, పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజు భక్తులందరితో పారాయణ చేయించాలనే ఉద్దేశంతో ప్రతి ఏకాదశికి ఈ విధంగా మేము పారాయణ ఏర్పాటు చేస్తున్నాము. చక్కగా ఒక 6 నెలల నుంచి చక్కగా జరుగుతున్నది. మా భక్తులు కూడా ఇక రాబోయే ప్రతి నెలలో 2 ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి వచ్చి దీంట్లో పాల్గొని భగవంతుడికి పాటలు కావాలని కోరుతున్నాము. ఇప్పుడు ఈ కార్యంలో ఈరోజు పవిత్రంగా అమ్మగారు చిన్మయ మిషన్ మాతాజీ గారు వచ్చి పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. కార్యక్రమం ఈ విధంగా చక్కగా జరుగుతుంది. ఈ నెల 23న కర్నూలులో వీర హనుమాన్ విజయ్ శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ నాయకులు గోరంట్ల రమణ, డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి తెలిపారు. హిందువుల ఐక్యతను చాటేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. 23వ తేదీ నగరంలోని జమ్మి చెట్టు నుంచి ప్రారంభమై బుధవారపేట వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. మనం హనుమాన్ శోభాయాత్రని కర్నూలులో జరపడానికి ప్రధాన కారణం మనం హిందువులం సంఘటితం అవ్వాలని. హిందువులం సంఘటితం ఎందుకు అవ్వాలి? మనం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. అంతకుముందు దాదాపు 1000 ఏళ్ళు మనం విదేశీ పాలనలో మగ్గినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హిందూ ధర్మానికి ప్రాధాన్యతను ఇచ్చి ఉండాల్సింది. మన రాముణ్ణి మనకు ఎప్పుడో గుడి నిర్మాణం జరగాల్సింది. ఇవి కూడా ఈ 65 సంవత్సరాల పాలనలో కూడా అప్పట్లో జరిగిన విదేశీ పాలనకి ఒక విధమైన కాపీ, డూప్లికేట్ పాలననే మన దగ్గర జరిగింది. దాన్ని మనము అధిగమించి మన రాముణ్ణి మనం సాధించుకోవడానికి 500 సంవత్సరాలు మన రాముడు ఒక టార్పాలిన్లోనో లేకపోతే ఎక్కడో ఉన్న రాముణ్ణి మనం సాధించుకోగలిగినామంటే హిందువులము సంఘటితం అయినంత వలనే. ఇది అనగా 23 ఏప్రిల్ 2024 సాయంత్రం 4:30 నిమిషాలకు మన పాతనగరం జమ్మి చెట్టు లలితపీఠం నుంచి శ్రీ వీర హనుమాన్ విజయ శోభయాత్ర జరుగుతుంది. దీన్ని మనము బలోపేషన్ దివస్ అని అంటాము. ఎందుకంటే వీర హనుమాన్ అనగానే బలోపేతుడు కనుక మన హిందువుల బలంని నిరూపించుకున్నటువంటి రోజుగా దీన్ని చెప్పుకుంటాము. గత ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ వీర హనుమాన్ శోభయాత్రని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వస్తుంటారు. పెద్ద పండుగగా ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఇందాక గోరంట్ల రమణ గారు చెప్పినట్లు మనలో ఐక్యతను పెంచడానికి ఈ వీర హనుమాన్ శోభయాత్ర ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా గత 50 సంవత్సరాలుగా పోరాడుతూ వస్తున్నటువంటి రామజన్మభూమిని ఈ సంవత్సరం సాధించుకొని అక్కడ బాలరాముణ్ణి విగ్రహం ప్రతిష్టాపన చేసుకొని ప్రతి ఒక్క చిన్న ఇంటిలో కూడా ధనికుడని కాదు, పేదవాడని కాదు, కొత్త పండగ వాతావరణంగా అద్భుతంగా చేసుకున్నారు. కనుక దాంతోపాటు మన శ్రీరామనవమి కూడా అద్భుతమైన కార్యక్రమంగా జరిగింది. ఈ శోభయాత్ర మన యొక్క హిందూ ఒక ఐక్యతను తెలియజేసే విధంగా ఉంటుంది. కనుక వీర హనుమాన్ శోభయాత్రని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే హిందూ బంధువులందరూ కూడా ఐక్యంగా ముందుకొచ్చి వేలాదిగా తరలిరండి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. జై శ్రీరామ్. విద్యార్థులు క్రమశిక్షణ అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మాధవీనగర్లో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని మాధవనగర్లోని నారాయణ పాఠశాలలో ఏజీఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ మహమ్మద్ అల్తాఫ్ ఆధ్వర్యంలో ఈ కిడ్స్ ఈ ఛాన్స్ విభాగం విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థికి చదువు నిరంతర ప్రక్రియ లాంటిదని, దీనిని గుర్తించి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వైస్ ప్రిన్సిపల్స్ రాధా నాగేశ్వరి విద్యా సంవత్సరంలో సాధించిన ప్రగతిని తల్లిదండ్రులకు చదివి వినిపించారు. ఏడాదిలో విద్యను పూర్తి చేసుకున్న చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. చిన్నారుల పట్టభద్రుల వేషాధారణ అందరినీ ఆకట్టుకున్నాయి. చివరిగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి. కార్యక్రమంలో సాఫ్ట్ స్కిల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ డే అనేది జనరల్గా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళకి
అనేది ఒకటి కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా లర్నింగ్ అనేది కొన్ని స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ప్రీ ప్రైమరీలో లర్నింగ్ ఈజ్ డిఫరెంట్. అలాగే ప్రైమరీలో ఒక స్టేజ్ ఆఫ్ లర్నింగ్ ఉంటుంది. అలాగే హై స్కూల్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్ అక్కడ లర్నింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్తాం. అలాంటి పిల్లల కోసం ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా రియల్లీ యూఆర్ ఆల్ వెరీ 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 గ్రేట్ అండ్ ఆనరబుల్. వై? బికాస్ స్టూడెంట్కి జరిగేటువంటి ఎలాంటి యాక్టివిటీ అయినా అది పేరెంట్ టీచర్ మీట్ కావచ్చు, లేదు స్టూడెంట్ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ కావచ్చు, లేదు ఒక ప్రోగ్రెస్ కార్డ్ తీసుకునేటువంటి కార్యక్రమం కావచ్చు, ఏదైనా సరే స్టూడెంట్స్కి టీచర్స్, ప్రిన్సిపల్, అలాగే అదర్ అఫీషియల్స్ ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ కన్నా స్టూడెంట్ కోరుకునేటువంటి పేరెంట్ కార్యక్రమానికి అటెండ్ అవడం అనేది చాలా 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 గొప్ప విషయం. Students, depending on their skills, we encourage students in academic and non-academic aspects. So I congratulate each and every student for the successful completion of their 5th class or primary education. I congratulate them because they are going to join into 6th class programs. Here in our school only we are offering 2 types of programs. One is eTechno and second one is Olympiad. Already we have conducted orientation program to parents to explain about Olympiad. What is the importance of Olympiad? Previously, when we have conducted Science Expo, our projects count was nearly 50 to 60, but this year it has crossed more than 100. So it shows the involvement of the parents, not just Science Expo. In every activity, you have given support. I hope this support will continue to your child, to our institution in further education also in eTechno and Olympiad studies. So I am very thankful to each and every parent for your wonderful support. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా కర్నూలులో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటుకున్నారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర ర్యాంకులతో పాటు మంచి మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న అభినందించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చక్కగా విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విద్యార్థులు రాణించారని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల లేని రోజుల్లో ఇంటి వద్ద ఉన్న విద్యార్థుల చదువులపై అధ్యాపకులు ఆరా తీసేవారని విద్యార్థులు తెలిపారు. ఇంకా మా నాన్న కార్పెంటర్ పని చేస్తారు, మా అమ్మ హౌస్ వైఫ్, నేను చికెన్ షాప్లో పనిచేస్తూ ఇక్కడ ఇంటర్ పూర్తి చేసుకున్నాను. ప్రైవేట్ కార్లో చేరి డబ్బు లేక అంటే ఫీజు కట్టే స్తోమత లేక గవర్నమెంట్ కార్లో చేరాను. కానీ ఇక్కడ కూడా స్టడీస్ చాలా బాగున్నాయి. ప్రతి దాంట్లో కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా నేను మా సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు ఎం వైష్ణవి. నేను ఎంపీసీ గ్రూప్లో 961 మార్కులు సాధించాను. దీనికి కారణం మా సార్ వాళ్ళందరూ. మ్యాథ్స్ సార్ కూడా చాలా స్ఫూర్తినిచ్చారు. ప్రిన్సిపల్ సార్ కూడా చాలా చెప్పారు. ఇంకా ఇవే కాకుండా అన్ని ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి బాగా చెప్పారు. ఎక్స్ట్రా క్లాసెస్ మళ్ళీ ఈవినింగ్ సార్ వాళ్ళందరూ కాల్ చేసి బాగా చదువుతున్నారా లేదా అనేసి అన్నీ కనుక్కున్నారు. అలాగే చాలా సపోర్ట్ చేస్తారు. చదవడానికి మంచి మార్క్స్ రావడానికి బాగా సపోర్ట్ చేస్తారు. మా ఫాదర్ డిష్ టెక్నీషియన్, మా మదర్ హౌస్ వైఫ్. ఇక్కడ కాలేజ్ బాగుంటుంది అంటే చేరాము. చాలా బాగా చెప్తారు. అలాగే చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాలేజ్లో చదివితే చాలా బాగా స్ఫూర్తినిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్స్. నా పేరు బి పావని. నేను జూనియర్ ఎంపీసీ చదివాను. నాకు 470కి 458 మార్క్స్ వచ్చాయి. మా మ్యాథ్స్ బి సార్ నాకు చాలా కృషి చేశారు. ఆయన చెప్పిన మాటల వల్లనే నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాను. అంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నందు వలన శాస్త్ర యూనివర్సిటీలో సీట్ వస్తుందని ఆయన ప్రోత్సహించడం వల్లనే నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాను. మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ హౌస్ వైఫ్. ఫైనాన్షియల్ పరంగా తక్కువ ఉన్నాం కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో చదవలేక ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. టీచర్స్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు పిల్లలకి.
వేకప్ కాల్స్ కూడా చేస్తున్నారు ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు అని మా పేరెంట్స్తో కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు టి రేణు విజయ. నేను జూనియర్ బైపీసీ చదివాను. నాకు 429 మార్క్స్ వచ్చాయి 440కి. మా నాన్న పేరు వెంకటేశ్వర్లు, ఆయన ఆర్టిస్ట్. మా అమ్మ పేరు చిన్నమ్మ, ఆమె హౌస్ వైఫ్. మా కాలేజ్లో అందరూ మాకు బాగా చదువు చెప్తున్నారు, అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే పేద విద్యార్థులు, మంచి నాలెడ్జ్ కలిగినటువంటి విద్యార్థులు వచ్చేసి ఇక్కడ చేరుతున్నారు కాబట్టి వారికి తగినటువంటి ప్రోత్సాహం ఇవ్వాలని నేను మరియు మా యొక్క లెక్చర్లకు బృందం అందరూ కూడా ఒక యూనిట్గా ఏర్పడి ఫస్ట్ విద్యార్థులు వచ్చేసి క్రమశిక్షణ అనేది ఉండాలనేది ఆ నిబంధనలు వచ్చేసి ఎక్కువ పాటిస్తాం మా కళాశాలలో. నెక్స్ట్ రెండోది వచ్చేసి స్టడీ. ఈ స్టడీలో ప్రభుత్వము కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ మాకు పెట్టినా కానీ మేమైతే ముందుగానే 8:30 నుండి 9:30 వరకు మార్నింగ్ స్టడీ అవర్ 1 అవరు, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 నుండి 5 వరకు కూడా 1 అవరు ప్రతిరోజు కూడా వచ్చేసి స్టడీ అవర్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది టైం టేబుల్ ప్రకారము లెక్చర్లు వచ్చేసి పనిచేస్తారు. ఇంతటితో మెట్రో న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.